Hi everyone, I'm Kalyani, working as a lecturer in Sir CRR College for Women. Today in this session, I am going to discuss about the topic different types of value-added products from fish and shellfish in Unit 3 Fish Products for 3rd BSc 6th Sem Fisheries students in Cluster 8B2 Post-Harvest Technology. So coming to the topic, different types of value-added products from fish and shellfish. So ఇక్కడ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటే ఫిష్ నుంచి ఇంకా ఏదైనా సరే ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం. సో దాన్నే వాల్యూ యాడెడ్ ఫిష్ ప్రొడక్ట్స్ అంటారు. సో నథింగ్ బట్ ఫిష్ ఫింగర్స్ అవ్వచ్చు, లేదు అంటే ప్రాన్ నుంచి ప్రాన్ పికిల్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే నగ్గెట్స్. సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం. సో హియర్ coming to the value-added fish products, there are large quantities of fish or shellfish are discarded at sea because it is currently uneconomic to preserve and bring them ashore. So, large quantities of fish or shellfish అనేది ఇప్పుడు మనం జనరల్గా ఫిష్లోకి క్యాచ్ చేయడానికి ఓషన్లోకి క్యాచ్ చేయడానికి వెళ్ళినప్పుడు సో ఆ యొక్క ఫిష్ను నాట్ ఓన్లీ ది ఫిష్ సో ఓషన్లో మనం ఇక్కడ క్యాచింగ్ యాక్షన్స్ చేస్తున్నప్పుడు ఒక నెట్ని వేసినప్పుడు మనకి ఆ యొక్క నెట్లో ఓన్లీ ఫిషెస్ మాత్రమే రావు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ ఆర్గనిజమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఫిష్ వస్తుంది, షెల్ ఫిష్ వస్తుంది, సీ వీడ్స్ వస్తాయి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. సో దాంట్లో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మాత్రమే, మనకు కావాల్సిన స్పీషీస్ మాత్రమే మనం తీసుకుని మిగిలినవి ఓషన్లకు రిలీజ్ చేయడము, లేదు అంటే వాటిని వేస్ట్ కింద రిలీజ్ చేయడమో చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, large quantities of fish or shellfish అనేది it is discarded at sea because it is currently uneconomic. సో చాలా వరకు మనకి అన్ఎకనామిక్ అనేవి నథింగ్ బట్ అన్ఎకనామిక్ ఫిషెస్ ఆర్ షెల్ ఫిషెస్ అనేవి మనకి ఆ యొక్క క్యాచ్లో వస్తాయి కాబట్టి సో వాటిని మనం షోర్లో వదిలేస్తాము అని చెప్పి, లేదు అంటే వాటిని ప్రిజర్వ్ చేసుకుని మనం వాటిని ఏదో ఒక వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. కమింగ్ టు ది వాల్యూ యాడెడ్ ఫిష్ ప్రొడక్ట్స్, దే మే బి mince or mince based products, battered and breaded or coated products, and surimi based products. సో ఇవి చూసుకున్నట్లయితే వాల్యూ యాడెడ్ ఫిష్ ప్రొడక్ట్స్ అని చెప్తారు. అంటే ఇక్కడ మెయిన్గా ఏ ఫిష్ని యూజ్ చేస్తారో అని చెప్పుకోవచ్చు. అంటే ఏవైతే ఫిష్ అనేది అన్ఎకనామికో వాటిని ఓషన్లోనే ఆర్ సీలోనే మనం అలాగ రిలీజ్ చేయకోకుండా, లేదు అంటే తీసుకొచ్చి వాటిని వేస్ట్ కింద పడేయకోకుండా వాటి నుంచి ఒక ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్తారు. First one, fish mince or minced fish. It is the flesh separated from the fish which is free from scales, skin and bones. So ఇక్కడ fish mince or minced fish అంటే ఏంటి అంటే ఫ్లెష్ ఆఫ్ ది ఫిష్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో స్కేల్స్ ఉండవు, స్కిన్స్ ఉండవు, బోన్ కూడా ఉండవు. సో ఓన్లీ ది ఫ్లెష్ ఆఫ్ ది ఫిష్ని ఫిష్ మిన్స్ అంటారు అని చెప్పారు. ద ఫిష్ ఈస్ ఆఫెన్ గట్టెడ్ అండ్ వాష్డ్ before preparation of mince. The fish mince finds application in processing several convenience foods, some of which are discussed below. సో ఈ యొక్క ఫిష్ని ఏం చేస్తారు, ఇట్ ఈస్ గట్టెడ్ అంటే దాని యొక్క గట్ రీజియన్ రిమూవ్ చేస్తారు, వాష్ చేస్తారు ఫిష్ మిన్స్ ప్రిపరేషన్కి ముందు అని చెప్తారు. తర్వాత ఏం చేస్తారు అంటే దాన్ని సెవరల్ కన్వీనియన్స్ ఫుడ్స్ అంటే ఆ యొక్క ఫ్లెష్నే ఫిష్ మిన్స్ అంటారు. సో దాని నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్పారు. The advantages of fish mince based product is that it conceals identity of the original fish from which it is made, and consumer may not hesitate to accept mince or mince based products even though the original fish would have been unacceptable as whole fish. సో ఇక్కడ ఏంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫిష్ మిన్స్లో ఇక్కడ అన్ఎకనామిక్ ఫిష్ ఆర్ ఎకనామిక్ ఫిష్ ఏదైనా సరే, దేని నుంచి అయినా సరే దానిలో ఉన్న బోన్స్, స్కేల్స్, స్కిన్ అన్నీ రిమూవ్ చేసి ఫిష్ ఫ్లెష్ని మాత్రమే యూజ్ చేసుకుంటారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు, ఫిష్ నగెట్స్ కానీ, ఫిష్ ఫింగర్స్ కానీ, ఇంకా ఏమైనా సరే. ఇక్కడ ఏమవుతుంది, ఎవరైతే కన్జ్యూమర్ ఆ యొక్క ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ యొక్క ప్రోడక్ట్ అనేది ఏ ఫిష్ నుంచి ప్రొడ్యూస్ అయింది, ఆ యొక్క ఫిష్ ఫింగర్ కానీ, ఫిష్ నగెట్స్ కానీ ఏ యొక్క ఫిష్ ప్రోడక్ట్ నుంచి ప్రొడ్యూస్ అయింది, ఇది ఏ యొక్క ఫిష్ ప్రోడక్ట్ అని వాళ్ళకి తెలియదు అని చెప్పి. సో దానికి ఒరిజినల్ ఫిష్ ఏంటి అని మనకి తెలియకోకుండా ఉంటుంది. సో అందుకని
కొంతమంది నేను ఈ ఫిష్ తిన్ను, కొంతమంది నేను ఆ ఫిష్ తిన్ను అని చెప్తాను. సో కొంతమంది స్పెసిఫిక్ ఫిషెస్ని ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క ఫిష్ మిన్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో ఆ యొక్క ప్రొడక్ట్ దాని నుంచి ఒక ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫిష్ నగెట్స్ కానీ ఫిష్ ఫింగర్స్ కానీ. సో ఫిష్ ఫింగర్స్ ఏ యొక్క ఫిష్తో ప్రొడ్యూస్ చేస్తారో తెలియదు, నగెట్స్ దేంతో ప్రొడ్యూస్ చేస్తారో తెలియదు. సో అందుకని ఆ యొక్క కన్జ్యూమర్ అనేవాళ్ళు సో ఇది ఈ ఫిష్ నుంచి ప్రొడ్యూస్ అయింది, సో ఇది ఈ ప్రోడక్ట్ నేను తిన్ను అని చెప్పడానికి ఉండదు. ఎందుకు అంటే ఫిష్ మిన్స్ అనేది సో ఫిష్ యొక్క ఫ్లెష్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు. సో అది ఏ యొక్క ఫిష్ యొక్క ఫ్లెష్ మనకి ఐడెంటిటీ ఉండదు. సో అందుకని మనం ఎవ్వరు దాన్ని అన్యాక్సెప్టబుల్గా ఉంచలేరు, అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అని చెప్తారు. సో కొంతమంది ఆ యొక్క ఫిష్ని కన్జ్యూమ్ చేయని వాళ్ళు కూడా ఈ యొక్క మిన్స్డ్ ఫామ్లో ఉన్న ఫిష్ని కన్జ్యూమ్ చేయొచ్చు అని చెప్తారు. A batter can be defined as a liquid mixture composed of water, flour, starch, and seasoning into which food products are dipped prior to cooking. So, batter. ఇక్కడ batter అంటే ఏంటి అంటే it is a liquid mixture composed of water, flour, starch, and seasoning into which food products are dipped prior to cooking. అంటే nothing but ఒక liquid mixture దాంట్లో వాటర్, ఫ్లోర్, స్టార్చ్ ఇంకా ఏదైనా సరే మెటీరియల్ వేసుకొని దాంట్లో నథింగ్ బట్ బైండింగ్ ఏజెంట్ అయినా వేసుకొని దాంట్లో యొక్క ఫిష్ ప్రోడక్ట్ని ఏం చేస్తారు, ఫిష్ని ఏం చేస్తారు, డిప్ చేసి కుకింగ్ చేస్తారు అని చెప్తారు. నెక్స్ట్ బ్రెడ్డింగ్. సో ఈ యొక్క బ్రెడ్డింగ్ అనేది ఏంటి అంటే ఆ యొక్క ఫిష్ ఫ్లెష్కి ఫిష్ మిన్స్కి పైన ఒక లేయర్ కింద యూజ్ అవుతుంది. నథింగ్ బట్ బ్రెడ్ క్రమ్స్ ఆ యొక్క పొడి వేస్తారు, లేదంటే పొటాటో చిప్స్ కానీ పఫ్డ్ గ్రెయిన్స్ కానీ నథింగ్ బట్ బియ్య పిండి కానీ శనగపిండి కానీ వీటన్నిటితో మిక్స్ చేసి ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తే సో ఫిష్ని మెయిన్ ప్రోడక్ట్ కింద తీసుకుని దాన్ని బ్రెడ్డింగ్ అని చెప్పుకోవచ్చు అని చెప్పి. సో నథింగ్ బట్ ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే పొటాటో చిప్స్ కానీ పఫ్డ్ గ్రెయిన్స్ కానీ ఏవైనా సరే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో దీస్ ఆర్ ది బ్యాటర్ అండ్ బ్రెడ్డింగ్ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. Surimi is a Japanese term for mechanically deboned fish, means from white fleshed fish that has been washed, refined, and mixed with cryoprotectants for better frozen shelf life. Because of its high gel strength, surimi is used as intermediate in processing several value-added products with stimulated texture, flavor, and appearance. సో ఈ యొక్క సురిమి అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ జపానీస్ టర్మ్ అని చెప్తారు. సో దీంట్లో ఏమవుతుంది, ఫిష్ ఇది కూడా ఫిష్ మిన్సే, కానీ దీంట్లో ఎటువంటి బోన్స్ ఉండవు. అలాగే ఈ యొక్క ఫిష్ యొక్క మిన్స్ నథింగ్ ఈ యొక్క ఫిష్ ఫ్లెష్ అనేది దేని నుంచి తీసుకుంటారంట, వైట్ ఫిషెస్ నుంచి. వైట్ ఫిషెస్ యొక్క ఫ్లెష్నే సురిమి అంటారు అని చెప్తారు. సో వైట్ ఫ్లెష్డ్ ఫిషెస్ని తీసుకుని వాటిని క్లీన్ చేసి అంటే వాషింగ్ చేసి రిఫైనింగ్ చేయాలి అని చెప్తారు. సో రిఫైనింగ్ చేసినట్టు ఏం చేయమంటున్నారు, దాన్ని డిఫరెంట్ క్రయో ప్రొటెక్టెంట్స్తో మిక్స్ చేయడం వల్ల అది బెటర్గా ఫ్రోజన్ కండిషన్కి చేంజ్ అవుతుంది. అలాగే దాని యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. అలాగే దాని యొక్క హై జెల్ స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సురిమిని ఇంకేం చెప్తారంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ ఇన్ ప్రాసెసింగ్ సెవెరల్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ విత్ స్టిమ్యులేటెడ్ టెక్స్చర్, ఫ్లేవర్ అండ్ అపియరెన్స్. సో ఈ యొక్క సురిమి నథింగ్ బట్ యొక్క ఫిష్ మిన్స్ని ఏవైతే వైట్ ఫ్లెష్డ్ ఫిష్ నుంచి తీసుకుంటారో దీన్ని మిగిలిన ఫుడ్ ఐటమ్స్తో మిక్సప్ చేయొచ్చు, ఇది బేస్ ఐటమ్ కింద తీసుకోవచ్చు. దానివల్ల ఆ యొక్క ఫుడ్ యొక్క ప్రొడక్ట్ యొక్క టెక్స్చర్ కానీ ఫ్లేవర్ కానీ అపియరెన్స్ కానీ చేంజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. సమ్ ఇంపార్టెంట్ వాల్యూ యాడెడ్ ఫిష్ ప్రొడక్ట్స్ ఆర్ డిస్కస్డ్ విత్ దెమ్. ఫస్ట్ వన్ ఫిష్ ఫింగర్. ఇక ఫ్లో చార్ట్ చూసుకున్నట్లయితే ఇక ఫిష్ ఫింగర్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చాలా బ్రీఫ్గా ఇచ్చారు. సో రా మెటీరియల్స్ తీసుకున్నాం, ఇట్ మే బి ఫిష్ మిన్స్ అవ్వచ్చు, సురిమి అవ్వచ్చు. సో ఆ యొక్క రా మెటీరియల్ ఫిష్ ఫ్లెష్ని తీసుకొని ఫిష్ని తీసుకుని డ్రెస్సింగ్ చేసి డీబోనింగ్ చేసి తర్వాత దాంట్లో ఉండి బోన్స్ని స్కిన్ని మొత్తం స్కేల్స్ని మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఆ యొక్క ఫిష్ ఫ్లెష్ని ఎట్లా కట్ చేస్తారంటే ఫింగర్ సైజ్లో కట్ చేస్తారు. దానికి బ్రెడ్డింగ్ అండ్ మేకింగ్ రౌండ్ షేప్. సో బ్రెడ్డింగ్ ఇచ్చి దాన్ని రౌండ్ షేప్ ఇలాగా రౌండ్ షేప్లోకి ప్రిపేర్ చేసుకుంటారు. నెక్స్ట్ దానికి బటరింగ్ అండ్ బ్రెడ్డింగ్ చేసి పైన దాన్ని ఫ్రై చేస్తారు ఆయిల్లో. సో కమింగ్ టు ద ఇంగ్రీడియంట్స్. సో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి, సో హియర్ ద మెటీరియల్స్ అండ్ హియర్ ద పర్సంటేజ్. సో మిన్స్డ్ ఫిష్ మీట్ తీసుకున్నట్లయితే 60% తీసుకోవాలి. కామన్ సాల్ట్ అండ్ షుగర్ చూసుకున్నట్లయితే మనకు కావాల్సినంత. పెప్పర్ అండ్ గ్రీన్ చిల్లీ చూసుకున్నట్లయితే 0.3% తీసుకుని, కొరియాండర్ వచ్చేసి మనకు కావాల్సినంత. జింజర్ గార్లిక్ వచ్చేసి 1% తీసుకోవాలి అని చెప్తున్నారు.
క్యూమిన్ అంటే జీరా తీసుకున్నట్లయితే 0.3% తీసుకోవాలి. నెక్స్ట్ బెంగల్ గ్రామ్ పౌడర్, బిస్కెట్ పౌడర్, బ్రెడ్ క్రంబుల్స్ ఇవన్నీ మనకు కావాల్సినంత తీసుకుని, పొటాటో వచ్చేసి 10% తీసుకోవాలి. ఎగ్ వైట్ కూడా మనకు కావాల్సినంత తీసుకుని, బీట్రూట్ కానీ క్యారెట్ కానీ క్యాప్సికమ్ చూసుకున్నట్లయితే 17% తీసుకోమంటున్నారు. ఆనియన్ వచ్చేసి 10%, వెనిగర్ వచ్చేసి 2 టీ స్పూన్ ఫుల్స్ తీసుకోమని, ఆయిల్ కూడా మనకు కావాల్సినంత తీసుకోమని చెప్తున్నారు. సో కమింగ్ టు ద ప్రిపరేషన్ ప్రొసీజర్, ఎలా ప్రిపేర్ చేయాలి ఒక ఫిష్ ఫింగర్స్. ఫస్ట్ రిమూవ్ ది హెడ్, గట్, స్కేల్స్ అండ్ ఫిన్స్ ఫ్రమ్ ది హోల్ ఫిష్. సో తీసుకున్న ఫిష్ యొక్క హెడ్, గట్, స్కేల్స్ అండ్ ఫిన్స్ మొత్తం అన్నిటిని రిమూవ్ చేస్తుంది. రిమూవ్ బోన్ ఫ్రమ్ ఫిష్ ఫ్లెష్. ఫిష్ ఫ్లెష్లో ఉన్న బోన్స్ని రిమూవ్ చేసి ఇప్పుడు ఫిష్ ఫ్లెష్ని ఫింగర్ సైజ్లో కట్ చేసుకోవాలి అంటారు. ఫింగర్ సైజ్డ్ ఫిష్ మీట్ ఆర్ మిక్స్డ్ విత్ బాయిల్డ్ పొటాటో. సో బాయిల్ చేసిన పొటాటోతో ఈ యొక్క ఫిష్ మీట్ని మిక్స్ చేయాలి. తర్వాత గ్రౌండెడ్ ఆనియన్, గార్లిక్, జింజర్, గ్రీన్ చిల్లీ, పెప్పర్, వెనిగర్, సాల్ట్, క్యాప్సికమ్, క్యూమిన్, క్యారెట్, కొరియాండర్ లీవ్స్ ఎక్సెట్రా వీటన్నిటి యొక్క ఇంగ్రీడియంట్స్ అన్నింటిలో ఒక ఫిష్ ఫింగర్ సైజ్ మీట్ని మిక్సప్ చేయాలి అంటున్నారు. ఫింగర్ షేప్డ్ ఫిష్ మీట్ ఈస్ గివెన్ ఏ రౌండ్ షేప్ ఆఫ్టర్ మిక్సింగ్ విత్ బిస్కెట్ పౌడర్. సో ఈ యొక్క ఫిష్ మీట్ని బిస్కెట్ పౌడర్తో మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఫింగర్ షేప్లోకి రౌండ్ షేప్లోకి దాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ యొక్క రౌండ్ షేప్ ఫిష్ మీట్ని తీసుకెళ్ళి ఎగ్ వైట్లో డిప్ చేయమని, డిప్ చేసిన తర్వాత బ్రెడ్ క్రంబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో దీన్ని పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క బ్రెడ్ క్రంబుల్స్ అనేవి దానికి అటాచ్ అవుతాయి. ఫైనల్ ఈ యొక్క ఫిష్ ఫింగర్ని మనం హాట్ ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని మనం ఫ్రై చేయాలి అని చెప్తాం. నెక్స్ట్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ ఫిష్ కట్లెట్. సో ఇక ఫిష్ కట్లెట్ చూసినట్లు ఎలా ప్రిపేర్ చేస్తారు. సో రా మెటీరియల్స్ తీసుకోమంటున్నారు, దాన్ని డ్రెస్సింగ్ చేయమంటున్నారు. బాయిలింగ్ చేసుకున్న తర్వాత మీట్ సపరేషన్, మిక్స్ విత్ ఇంగ్రీడియంట్స్, మేకింగ్ షేప్ విత్ ప్రాపర్ వెయిట్, బ్రెడ్డింగ్, బటరింగ్, బ్రెడ్డింగ్ అండ్ ఫ్రైయింగ్. సో ఈ యొక్క ఫ్లో చార్ట్ ప్రకారం చేయాలి. ఇక్కడ మెటీరియల్స్ చూసుకున్నట్లయితే ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే ఫిష్ మీట్ వచ్చేసి 70% తీసుకోవాలి. వైట్ పెప్పర్ అండ్ జీరా చూసుకున్నట్లయితే 0.3% అంటున్నారు. కొరియాండర్ లీవ్స్, బ్రెడ్ క్రంబుల్స్ వచ్చేసి మనకు కావాల్సినంత. పొటాటో వచ్చేసి 16%. ఎగ్ వైట్, కామన్ సాల్ట్ మనకు కావాల్సినంత తీసుకోమంటున్నారు. ఆనియన్స్ వచ్చేసి 10%. గార్లిక్ అండ్ జింజర్ వచ్చేసి 1%. గ్రీన్ చిల్లీ చూసుకున్నట్లయితే 0.3%. బెంగాల్ గ్రామ్స్ పౌడర్ అండ్ ఆయిల్ as per needed. ఎంత కావాలో అంత తీసుకోవాలి. సో కమింగ్ టు ది మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్, ఎలా ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ హెడ్, స్కేల్స్, ఫిన్ అండ్ గట్ని రిమూవ్ చేయాలి. తీసుకునే ఫిష్ యొక్క హెడ్ కానీ, స్కేల్స్ కానీ, ఫిన్ అండ్ గట్ ఇవన్నిటిని రిమూవ్ చేసి దాన్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని ఏం చేయాలంటే ఇట్ షుడ్ బి బాయిల్డ్ అండ్ ఫ్లెష్ ఇస్ రిమూవ్ ఫ్రమ్ ది బోన్. బాయిలింగ్ చేసుకుని దానిలో ఉన్న బోన్స్ని రిమూవ్ చేయాలి. పొటాటోని బాయిల్ చేసుకోవాలి. ఈ యొక్క ఫిష్ మీట్ని ఇప్పుడు పొటాటో, బెంగాల్ గ్రామ్ పౌడర్, గార్లిక్, జింజర్, ఆనియన్, పెప్పర్, కొరియాండర్ లీవ్స్, గ్రీన్ చిల్లీ, సాల్ట్ అండ్ క్యూమిన్తో మిక్స్ చేయమంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్మాల్ అమౌంట్ ఆఫ్ అంటే 30 grams ఆఫ్ డఫ్ ఈస్ టేకెన్ టు గివ్ ఏ కట్లెట్ షేప్. డఫ్ అంటే ఇక్కడ ఆ యొక్క డఫీనెస్ అంటే అది ఒక షేప్లోకి రావడానికి దాన్ని ప్రిపేర్ చేసేయడానికి 30 grams ఆఫ్ పౌడర్ తీసుకోమని చెప్తున్నారు. ఈచ్ పీస్ ఈస్ డిప్డ్ ఇన్ టు ఎగ్ వైట్ అండ్ బ్రెడెడ్. సో ప్రతి ఒక్క పీస్ని తీసుకువెళ్ళి ఎగ్ వైట్లో డిప్ చేయమంటారు. తర్వాత బ్రెడ్ క్రంబుల్స్తో మిక్స్ చేయాలి. బ్రెడెడ్ కట్లెట్ ఈస్ ఫ్రైడ్ ఇన్ హాట్ ఆయిల్ అంటిల్ బ్రౌన్ కలరేషన్. సో ఇక బ్రెడెడ్ కట్లెట్ని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఫిష్ రోల్. ఇక ఫిష్ రోల్ ప్రిపరేషన్ చూసుకున్నట్లయితే ఒక ఫ్లో చార్ట్ ప్రకారం ఉంటుంది. ఫస్ట్ రా మెటీరియల్ తీసుకుని దాన్ని డ్రెస్సింగ్ చేసి, డీబోనింగ్ చేసి, కట్ ఇంటూ థిన్ షీట్స్. సో ఇక్కడ కనిపిస్తున్నట్టు థిన్ షీట్స్ కింద కట్ చేసుకోవాలి. డీప్ ట్రీట్మెంట్ విత్ వెనిగర్, జింజర్, సాల్ట్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, పుదీనా లీఫ్ అండ్ కొరియాండర్ లీవ్స్తో దాన్ని మిక్స్ చేయాలి. రోల్ విత్ ఫ్రైడ్ మిన్స్ మీట్ అండ్ మేక్ ఇంటూ రౌండ్ షేప్. సో ఇప్పుడు ఏం చేయాలి, దేంతో మిక్సప్ చేయాలి, రోల్ విత్ ఫ్రైడ్ మిన్స్డ్ మీట్తో దాన్ని రోల్ అప్ చేయాలి, రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దాన్ని తీసుకువెళ్ళి స్టార్చ్ సొల్యూషన్లో డిప్ చేసి తర్వాత దాన్ని బ్రెడ్ క్రంబుల్స్లో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి అంటారు.
సో మెటీరియల్స్ ఆర్ ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే మిన్స్డ్ మీట్ 1 kg, కామన్ సాల్ట్ 25 grams, monosodium glutamate 3.0 grams, garlic 25 grams, onion 200 grams, ginger 50 grams, green chili 15 grams, jeera powder 50 grams, white pepper 2.5 grams. Here, starch emulsion bread crumbles are taken for dipping as per requirement. మనకు కావాల్సినంత తీసుకోవచ్చు అని చెప్పి. సో కమింగ్ టు ది ప్రిపరేషన్ మెథడ్, ఎలా ప్రిపేర్ చేయాలి? సో ఫస్ట్ ఫిల్లెట్ ప్రిపరేషన్. వెట్కి వాష్ డీహెడ్, అంటే ఒక ఫిష్ని తీసుకొని దాన్ని హెడ్ రిమూవ్ చేయాలి, స్కేల్స్ రిమూవ్ చేయాలి. తర్వాత ఫిన్స్ని రిమూవ్ చేసి నైఫ్తో దాన్ని డ్రెస్సింగ్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే ఒక ఫిష్ని, ఒక స్కిన్ రిమూవ్ చేసి బోన్స్ని రిమూవ్ చేసిన ఫిష్ని మనం క్లీన్ చేసుకొని, బోన్స్ అన్నిటిని రిమూవ్ చేసిన దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత 2 large fillets were obtained from 1 fish. ఒక్కొక్క ఫిష్ నుంచి 2 large fillets అనేవి వస్తాయి అని చెప్పారు. అంటే లార్జ్ బోన్స్ అనేవి నథింగ్ బట్ ఆ యొక్క బోన్ని రిమూవ్ చేయడం వల్ల మనకి 2 large fillets అంటే 2 large ఫ్లెష్ పార్ట్ అనేది బయటకు వస్తుంది. ఈచ్ లార్జ్ ఫిష్ ఫిల్లెట్ వాస్ కట్ ఇంటూ పీసెస్ ఆఫ్ డిజైర్డ్ లెంగ్త్. సో ఇక్కడ ఫిల్లెట్ అంటే అర్థము బోన్ లేని ఫ్లెష్ పార్ట్. సో ప్రతి ఒక్క ఫిల్లెట్ని పీసెస్ కింద మనకు కావాల్సిన లెంత్లో కట్ చేసుకోవాలి అంటారు. ఫ్రమ్ ఈచ్ సచ్ పీస్ ఫిల్లెట్స్ ఆఫ్ డిజైర్డ్ బ్రెడ్స్ వేర్ స్లైస్డ్. సో ప్రతి ఒక్క ఫిల్లెట్ పీస్కి దానికి తగ్గినంత బ్రెడ్ పీసెస్ని మనం స్లైస్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి అంటారు. Those thin rectangular shaped fillets were dipped into the solution of salt, vinegar and juice of ginger and garlic for 30 minutes. సో ఇప్పుడు వీటిని యొక్క ఫిల్లెట్స్ యొక్క ఫ్రెష్ పార్ట్ని ఏం చేయాలంటే సాల్ట్, వెనిగర్, జింజర్ జ్యూస్, గార్లిక్ జ్యూస్ వేసిన సొల్యూషన్లో 30 minutes సోక్ చేయాలి అంటారు. ప్రిపరేషన్ ఆఫ్ రోల్. ఆల్ ఇంగ్రీడియంట్స్ వేర్ యాడెడ్ టు ది మిన్స్డ్ మీట్ అకార్డింగ్ టు ది రెసిపీ. సో రెసిపీ ప్రకారం ఆ యొక్క మిన్స్డ్ మీట్కి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయవచ్చు. తర్వాత ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన ఈ యొక్క మిన్స్డ్ మీట్ని తీసుకువెళ్ళి సైలెంట్ కట్టర్ని యూజ్ చేసి కంప్లీట్గా దాన్ని తరోగా మిక్స్ చేయాలి అంటున్నారు. స్పైస్డ్ మిన్స్డ్ మీట్ ఈస్ కెప్ట్ అట్ వన్ సైడ్ ఆఫ్ ది సింగిల్ ట్రీటెడ్ ఫిల్లెట్. సో ఇప్పుడు మనం ఫిల్లెట్ తీసుకున్నాం అంటే బోన్స్ లేని ఫ్లెష్ని తీసుకున్నాం. సో దాంట్లో ఒక లేయర్కి ఒక స్పైస్డ్ మిన్స్డ్ మీట్ని అప్లై చేయమంటున్నారు. 20 grams of spiced meat was applied in each fillet, placed in each fillet. సో ప్రతి ఒక్క ఫిల్లెట్ లోపల 20 grams of spiced meat ని ప్లేస్ చేయమంటారు. Then the fillet was rolled and 2 sides of roll are pressed inside. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క ఫిల్లెట్ని రోల్ చేసి ఆ యొక్క ఎడ్జెస్ని లోపలికి ప్రెస్ చేయాలి. Finally, the roll is fried properly. Fish nuggets. So coming to the fish nuggets, the whole fish is taken, it is dressed and డ్రెస్సింగ్ చేయాలి. డీస్కేలింగ్, డీహెడ్డింగ్, వెట్టింగ్ చేసి దాన్ని డ్రెస్సింగ్ చేస్తాం. ఇప్పుడు దాంట్లో ఉన్న మీట్ని మాత్రం పిక్ చేసుకుంటాం. ఇంకా మీట్ని మిన్సింగ్ అంటే ముద్దలా చేసుకుని ఆ యొక్క మీట్కి ఏం యాడ్ చేయాలంటే కామన్ సాల్ట్, సోడియం ట్రై పాలీఫాస్ఫేట్ అండ్ చిల్డ్ వాటర్ యాడ్ చేయాలి. తర్వాత దాన్ని 1 minute చాపింగ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ దానికి కాండిమెంట్స్ యాడ్ చేయమంటారు. 4:2:1 రేషియోలో యాడ్ చేసిన తర్వాత దానికి చిల్డ్ వాటర్ యాడ్ చేయాలి. అగైన్ మళ్ళీ దాన్ని ఏం చేయమన్నారు, చాపింగ్. తర్వాత మళ్ళీ దాన్ని ఎమల్సిఫికేషన్ చేసి నగెట్స్ కింద అది మోల్డ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 10 PCI 10 minutes 10 pounds per square ఇంచెస్లో దాన్ని 10 minutes ప్రెషర్ కుక్కర్లో ఉంచాలి అంటున్నారు. నెక్స్ట్ దాన్ని ప్యాకింగ్ చేసుకుని స్టోరింగ్ చేసుకోమంటున్నారు 4 ± 1 degree centigrade దగ్గర అంటున్నారు. సో ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే కామన్ సాల్ట్ వచ్చేసి 1.5%, సోడియం ట్రై పాలీఫాస్ఫేట్ వచ్చేసి 0.5%, మోనోసోడియం గ్లూటమేట్ వచ్చేసి 3.0% అండ్ కాండిమెంట్స్ గార్లిక్, ఆనియన్, జింజర్ వచ్చేసి 0.8, 1.8 అండ్ 0.4% తీసుకోమంటున్నారు. స్పైసెస్ మిక్స్ చూసుకున్నట్లయితే జీరా పౌడర్, చిల్లీ పౌడర్, సినమన్, కార్డమోన్, బ్లాక్ పెప్పర్ తీసుకోవాలి. జీరా వచ్చేసి 0.75, చిల్లీ పౌడర్ వచ్చి 0.5%, సినమన్, కార్డమోన్ అండ్ బ్లాక్ పెప్పర్ వచ్చి 0.25% వేసుకోవాలి అంటున్నారు. అండ్ వీట్ ఫ్లోర్ అండ్ చిల్డ్ వాటర్ చూసుకున్నట్లయితే మనకు కావాల్సినంత డిఫరెంట్ లెవెల్స్లో తీసుకోవాలి అంటున్నారు. కమింగ్ టు ది ప్రిపరేషన్ మెథడ్, ద ప్రిపరేషన్ ఆఫ్ కాండిమెంట్స్ మిక్స్చర్. సో కాండిమెంట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి?
సో ఇక్కడ చాప్డ్ ఆనియన్స్, గార్లిక్ అండ్ జింజర్ తీసుకోవాలి. అది కూడా 4:2:1 రేషియో. దాన్ని మిక్స్ చేసుకోవాలి గ్రైండర్లో వేసి ఫైన్ పేస్ట్ వచ్చేంత. నెక్స్ట్ మిన్స్డ్ మీట్ ఎమల్షన్ ఫర్ ఫిష్ నగెట్స్ వాస్ ప్రిపేర్డ్ ఇన్ బౌల్ చాపర్. సో ఇక మిన్స్డ్ మీట్ ఫిష్ నగెట్స్కి కావాల్సినంత ఎమల్షన్లో దాన్ని బౌల్ చాపర్లో ఉంచి ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ దానికి సాల్ట్ అండ్ సోడియం ట్రై పాలీఫాస్ఫేట్ యాడ్ చేయాలంటారు ఆ యొక్క మీట్కి. అగైన్ దాన్ని ఏం చేయమంటారు, బాగా మిక్స్ చేసుకోవాలి, బ్లెండింగ్ చేసుకోవాలి 1 minute పాటు. తర్వాత దానికి కాండిమెంట్ మిక్స్చర్ యాడ్ చేయాలి అంట. యాడ్ చేసి దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి, బ్లెండింగ్ చేసుకోవాలి 30 seconds పాటు. This is followed by addition of spice mixture and wheat flour and blending continued for an additional period of 2 to 3 minutes to get desired emulsion. సో మళ్ళీ దీనికి స్పైస్ మిక్స్చర్, వీట్ ఫ్లవర్ బ్లెండింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఎప్పటి వరకు అంటే 2 to 3 minutes. ఆ యొక్క ఎమల్షన్ అంటే ఆ యొక్క మిక్స్చర్ అనేది నగెట్స్ చేయడానికి, ఆ యొక్క ఫామ్, ఆ యొక్క షేప్ చేయడానికి వీలు వచ్చేంత వరకు. Sufficient care was taken to keep the end point temperature below 10 degrees centigrade by addition of chilled water. సో ఇవన్నీ యాడ్ చేసిన ఆ యొక్క కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దాన్ని ప్రిపేర్ చేసుకుంటూ బ్లెండింగ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ అన్ని టైంలో ఆ యొక్క టెంపరేచర్ అంటే 10 degrees centigrade తక్కువగా ఉండేలాగానే చూసుకోవాలి, చిల్డ్ వాటర్ యాడ్ చేస్తూ అంటున్నారు. ఇప్పుడు మోల్డింగ్ ఆఫ్ ఫిష్ నగెట్స్ ఎలా చేయాలి? మీట్ ఎమల్షన్ వాస్ ఫార్మ్ ఇంటూ బాల్స్ వెయిన్ 250 grams ఈచ్. ఒక్కొక్కటి ఎంత ఉండాలి? 250 grams ఈచ్ ఉండాలి అంటారు. వీటిని అల్యూమినియం బాక్స్లో పెట్టాలి అని చెప్పి. కుకింగ్ ఆఫ్ ఫిష్ నగెట్స్ ఎలా కుక్ చేయాలి? సో ఈ మోల్డ్ చేసిన నగెట్స్ని తీసుకువెళ్ళి బాక్సెస్లో పెట్టి ఆ యొక్క లిడ్ అనేది క్లోజ్ చేయాలి. అండ్ కుక్డ్ ఇన్ ప్రీ హీటెడ్ ఆటోక్లేవ్. సో ఇప్పుడు తీసుకెళ్ళాలని ఎక్కడ పెట్టాలి? ఆటోక్లేవ్లో, ఆల్రెడీ ప్రీ హీట్ చేసిన ఆటోక్లేవ్లో దాని నుంచి కుక్ చేయాలి. సో ఈ యొక్క కుకింగ్ అనేది ఎంతసేపు చేయాలంట? 10 PSI ప్రెషర్ ఫర్ 10 minutes అంటున్నారు. నెక్స్ట్ ప్రాన్ పికిల్. సో ప్రాన్ పికిల్ ప్రిపరేషన్ చూసుకున్నట్లయితే దీనికి ఎక్కువగా యూజ్ చేసే స్పీషీస్ వచ్చేసి పారాపీనియాప్సిస్ స్టైలిఫెరా, దీన్ని కరికాడి అని. ఇది ఎక్కువగా మనకి సెప్టెంబర్ అండ్ డిసెంబర్ టైంలో దొరుకుతుంది. చాలా చీప్ ప్రాన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో నాట్ ఓన్లీ దీస్ ప్రాన్ బట్ ఆల్సో సమ్ అదర్ వెరైటీస్ ఆఫ్ ప్రాన్స్ ఆల్సో ఆర్ యూస్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాన్ పికిల్. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మెటాపీనియస్ ఎఫినిస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే పీల్డ్ ప్రాన్స్ వచ్చేసి 1 kg, మస్టర్డ్ సీడ్స్ వచ్చేసి 4 kgs, మెంతి సీడ్స్ వచ్చేసి 4 kg. నెక్స్ట్ పీల్డ్ గార్లిక్ వచ్చేసి 100 grams, జింజర్ 25 grams, గ్రీన్ చిల్లీ 30 grams. సో వీటన్నిటిని బ్లెండ్ చేసాను, అయితే బట్ మిక్స్ చేసి ఒక థిక్ పేస్ట్ కింద చేసుకోవాలి. దాన్ని ఫస్ట్ పేస్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, క్యూమిన్ పౌడర్ తీసుకోవాలి. చిల్లీ వచ్చేసి 30 grams, టర్మరిక్ పౌడర్ 5 grams, క్యూమిన్ వచ్చేసి 30 grams తీసుకుని దానికి వాటర్ యాడ్ చేసి పేస్ట్ కింద ఫామ్ చేసుకోవాలి. దాన్ని సెకండ్ పేస్ట్ అంటారు. సాల్ట్ వచ్చేసి 80 grams, షుగర్ వచ్చేసి 5 grams, ఆయిల్ 250 milliliters, వెనిగర్ 300 milliliters, బెంజోయిక్ యాసిడ్ 250 milligrams. When the prawns procured from the landing center, repeatedly with portable water to make it free from sand and any other extraneous material. సో ఈ యొక్క ప్రాన్స్ ఎప్పుడైతే ల్యాండింగ్ సెంటర్ నుంచి తీసుకొచ్చారో వాటిని ఫస్ట్ మనం క్లీన్ చేసుకుని దాని మీద ఎటువంటి ఎక్స్ట్రేనియస్ మెటీరియల్, శాండ్ కానీ వేరే ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఏమీ లేకుండా ఫస్ట్ దాన్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత పీల్ ఆఫ్ చేసుకోవాలి హైజీనిక్ కండిషన్స్లో, శానిటరీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో. ఆ యొక్క ప్రాన్ యొక్క షెల్ని రిమూవ్ చేసి వాటిని వే చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీల్ ఆఫ్ చేసిన ప్రాన్స్కి 50% సాల్ట్ యాడ్ చేసి దాన్ని సోకింగ్ చేయాలి 1.5 hours పాటు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క సాల్ట్ అనేది ఆ యొక్క టిష్యూస్లోకి ఆర్ మజిల్స్లోకి పెనిట్రేట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే గార్లిక్, జింజర్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎలక్ట్రిక్ బ్లెండర్లో, నథింగ్ బట్ మిక్సర్లో వేసి. నెక్స్ట్ డ్రై చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ అండ్ క్యూమిన్ పౌడర్ వేసుకుని థిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే సెకండ్ పేస్ట్ వాటర్ యాడ్ చేసి దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని ఫ్లేమ్ మీద 50% ఆయిల్ యాడ్ చేసి దాన్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు సాల్టెడ్ ప్రాన్స్ దాంట్లో యాడ్ చేయాలి ఫ్రై ప్యాన్ మీద. సో ఇప్పుడు ఫ్రై చేసిన ప్యాన్స్ని మనం తీసుకొని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఏం చేయాలి? హాఫ్ బ్రోకన్ మస్టర్డ్ సీడ్స్,
మెంతి సీడ్స్ తీసుకుని హాట్ ఆయిల్లో వేసి 1 to 2 minutes ఫ్రై చేయాలి అంటే. నవ్ యాడ్ ది ఫస్ట్ పేస్ట్ యాడ్ చేసి అది వైట్ కలర్లో వచ్చేంత వరకు హాట్ ఆయిల్లో దాన్ని ఫ్రై చేయాలి. ఎప్పుడైతే ఒక ఫస్ట్ పేస్ట్ అనేది హాఫ్ ఫ్రై అయిందో సెకండ్ పేస్ట్ యాడ్ చేయాలి అంటారు. ఎప్పటి వరకు అంటే ఆ యొక్క స్మెల్ అనేది ఎమర్జ్ అయ్యేంత వరకు అని చెప్పి. యాడ్ షుగర్ డ్యూరింగ్ ఫ్రైయింగ్ ఆఫ్ పేస్ట్ అనేది ఫ్రై అవుతున్నప్పుడు షుగర్ యాడ్ చేయాలి అంట. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రైడ్ ప్రాన్స్ని తీసుకువెళ్ళి ఆ యొక్క స్పైస్ మిక్చర్లో యాడ్ చేయాలి. లో ఫ్లేమ్లో ఉంచి విగరస్ స్టిరింగ్ చేస్తూ అంటే కంటిన్యూ ఫ్రైయింగ్ చేస్తూ మనం దాన్ని తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ ఈ యొక్క స్పైసెస్ అనేవి ఆ యొక్క ప్యాన్కి అతుక్కోకుండా అంటే బాటమ్కి అడుగంటకోకుండా మనం ఎప్పటికప్పుడు తిప్పుతూ ఉండాలి. ఆ యొక్క స్మెల్ పోయేంత వరకు మనం ఆ యొక్క స్మెల్ అనేది మంచిగా వచ్చేంత వరకు ఆ యొక్క ఫ్రై ప్యాన్లో ఉంచి దాన్ని మనం విగరస్ స్టిరింగ్ చేస్తూ చేయాలి. అండ్ ఎప్పుడైతే స్మెల్ అనేది మంచిగా వచ్చిందో అప్పుడు దాన్ని మనం ఆ యొక్క ఫ్రైని ఆపేయాలి అని చెప్పి. ఇప్పుడు ఈ యొక్క ఫ్రైయింగ్ ప్యాన్ని ఆ యొక్క ఫ్లేమ్ నుంచి తీసుకుని వచ్చి ప్యాన్ కింద కూల్ చేయాలి అంట. నెక్స్ట్ ఎప్పుడైతే ఆ యొక్క ఫ్రైయింగ్ ప్యాన్లో ఉన్న ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క టెంపరేచర్ అనేది రూమ్ టెంపరేచర్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందో అప్పుడు దానికి వెనిగర్ బెంజాయిక్ యాసిడ్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఎలా స్టోర్ చేసుకోవాలంటే గ్లాస్ బాటిల్ని తీసుకుని ఫస్ట్ ఆ యొక్క గ్లాస్ బాటిల్ని 90 degrees సెంటిగ్రేడ్ హాట్ వాటర్ వేసి దాన్ని క్లీన్ చేసుకోవాలి అంట. తర్వాత ఈ యొక్క గ్లాస్ జార్లోకి ఆ యొక్క పికిల్ని ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ ఆ యొక్క పికిల్కి పైన ఆయిల్ అండ్ వెనిగర్ లేయర్ వచ్చేలాగా చూసుకోవాలి. ఈ యొక్క కంటైనర్ని క్లోజ్ చేసే ఒక లిడ్ అనేది ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి రెసిస్టెంట్ ఫ్రమ్ యాసిడ్స్. యాసిడ్ ప్రూఫ్ లిడ్ తీసుకుని క్లోజ్ చేయాలి అంట. అండ్ ఈ యొక్క బాటిల్ని లేబులింగ్ చేసుకోవాలి. అంటే దానికి ఏమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం, దానికి ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఇవన్నీ మనం ప్రింటింగ్ చేసుకుని దానికి అటాచ్ చేయాలి. ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మనకి అంబియంట్ టెంపరేచర్లో 7 months పాటు పాడవకుండా ఉంటుంది అని చెప్పి. అలాగే ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఎస్కెరిషియా కోలై, స్టెఫ్లోకాకై అండ్ సాల్మోనెల్లా బ్యాక్టీరియా నుంచి ఇది ఫ్రీగా ఉంటుంది. అది వాటిని పాడు చేయలేదు అని చెప్పి. అండ్ ఈ యొక్క పికిల్ 200 grams కాస్ట్ వచ్చేసి ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి 35 rupees అని చెప్పి. సో నెక్స్ట్ ష్రింప్ ప్రొడక్ట్స్. సో ఇంతకు ముందు వరకు చూసుకున్నాయి మొత్తం ఫిష్ వాల్యూ ప్రొడక్ట్స్. ఇప్పుడు చూసేవి షెల్ ఫిష్ వాల్యూ ప్రొడక్ట్స్. సో ఈ యొక్క షెల్ ఫిష్ వాల్యూ ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ష్రింప్ ప్రొడక్ట్స్ గురించి చెప్తాను. సో ఈ యొక్క ష్రింప్ ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే బ్రెడెడ్ ష్రింప్ క్యాన్ బి ప్రిపేర్డ్ బోత్ ఫ్రమ్ వైల్డ్ యాజ్ వెల్ యాజ్ కల్చర్డ్ ష్రింప్ ఇన్ డిఫరెంట్ స్టైల్స్. సో ఇక్కడ బ్రెడెడ్ ష్రింప్ అనేది మనకి వైల్డ్ ష్రింప్స్ యూస్ చేసుకోవచ్చు, లేదా కల్చర్డ్ ష్రింప్స్ యూస్ చేసుకుని డిఫరెంట్ స్టైల్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి. ష్రింప్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ taken and cooked and peeled are coated with batter and breadcrumbs and flash fried for 20 seconds at 180 degrees centigrade in refined vegetable oil. సో ఈ ష్రింప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ష్రింప్స్ తీసుకుని వాటిని కుకింగ్ చేసుకుని పీల్ ఆఫ్ చేసుకుని దానికి బ్యాటర్ అండ్ బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసి కోటింగ్ చేసి మనం ఫ్రై చేసుకోవచ్చు 180 degrees centigrade దగ్గర 20 secondsలో వెజిటేబుల్ ఆయిల్లో వేసి అంటున్నారు. తర్వాత వీటిని ఫ్రోజన్ కండిషన్లో ఉంచి ప్యాక్ చేసుకోవచ్చు IQF ఫామ్లో. సో థర్మోఫామ్డ్ కంటైనర్స్లో వేసి దీన్ని మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు అని చెప్తాం. సో నెక్స్ట్ స్క్విడ్ ప్రొడక్ట్స్. సో స్క్విడ్ ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ స్క్విడ్ రింగ్స్. సో ఈ యొక్క స్క్విడ్ రింగ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్క్విడ్స్ని తీసుకుని దాని యొక్క ఇంటెస్టైన్ పార్ట్ మొత్తం యొక్క ట్యూబ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని మనం రింగ్ ఫామ్స్లోకి కట్ చేసుకోవాలి. తర్వాత యొక్క రింగ్స్ని తీసుకువెళ్ళి బాయిలింగ్ బ్రైన్ అంటే 3% బాయిలింగ్ బ్రైన్లో 1 to 2 minutes దాన్ని కుక్ చేయాలి. తర్వాత వాటిని కూల్ చేసి బ్రెడ్ అండ్ బ్యాటరింగ్ చేసుకుని దాన్ని మనం ఫ్రై చేసుకోవచ్చు 175 నుంచి 180 degrees సెంటిగ్రేడ్ దగ్గర 20 seconds దాన్ని మనం ఫ్రై చేసుకొని తర్వాత ఫర్దర్ కూలింగ్ చేసుకుని ఫ్రోజన్ చేసుకుని ప్యాకింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే సో ఇట్ ఈస్ ది స్క్విడ్ రింగ్స్ కట్ చేసి వాటిని బ్రెడ్డింగ్ అండ్ బ్యాటరింగ్ చేసి ఫ్రై చేసిన ప్రోడక్ట్ ఇది. సో నెక్స్ట్ వన్ స్టఫ్డ్ స్క్విడ్. సో ఇక్కడ స్టఫ్డ్ స్క్విడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎటువంటి స్క్విడ్స్ తీసుకుంటారంటే ఎక్స్పోర్ట్కి ఏవైతే యూజ్ చేయరో ఆ యొక్క స్క్విడ్స్ని తీసుకుంటారు. స్మాల్ స్క్విడ్స్ని తీసుకుని దాని లోపల ఇంటెస్టైన్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసేసి నెక్స్ట్
ఆ యొక్క స్మాల్ స్క్విడ్స్ లోపలికి స్టఫింగ్ చేస్తారు. ఏమేమి స్టఫింగ్ చేస్తారంటే ఆ యొక్క స్క్విడ్ యొక్క టెంటికల్స్ని కుక్ చేస్తారు. కుక్ చేసి ఆ యొక్క టెంటికల్స్ని స్టఫింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే పొటాటో, ఫ్రైడ్ ఆనియన్స్, స్పైసెస్ ఇవన్నిటిని దాని లోపల స్టఫింగ్ చేస్తారు. తర్వాత స్టఫింగ్ చేసిన తర్వాత ఆ యొక్క స్క్విడ్స్ని ఏం చేస్తారు, బ్యాటరింగ్ చేసి బ్రెడ్డింగ్ చేసి ఫ్రై చేస్తారు అని చెప్తారు. సో దీస్ ఆర్ ది స్టఫ్డ్ స్క్విడ్స్. క్లామ్ అండ్ అదర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ లైవ్ క్లామ్స్ని తీసుకుని వచ్చి క్లీనింగ్ చేసి దానిలో ఉన్న మీట్ని బాయిలింగ్ చేసి రిమూవ్ చేస్తారు. సో రిమూవ్ చేసిన తర్వాత ఆ యొక్క మీట్ని ఏం చేస్తారు, బాయిలింగ్ బ్రైన్ సొల్యూషన్ నుంచి బ్లాంచింగ్ చేస్తారు. అంటే బ్లాంచింగ్ అంటే ఇక్కడ ఏదైనా సరే ఎక్స్ట్రా మెటీరియల్ ఉంది దాన్ని రిమూవ్ చేయడానికి. నెక్స్ట్ దాన్ని కూల్ చేసి బ్యాటరింగ్ అండ్ బ్రెడ్డింగ్ చేసి ఫ్రై చేస్తారు 20 seconds పాటు. తర్వాత దాన్ని ఫ్రోజన్ కండిషన్లో ఉంచి ప్యాక్ చేస్తారు. సో ఇలాగే మిగిలిన బైవాల్స్ సచెస్ ఆయిస్టర్స్ అండ్ మజిల్స్ని కూడా ఇదే ప్రాసెస్ యూజ్ చేసుకుని మనం వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వాటిని కూడా కోటెడ్ ప్రొడక్ట్స్ అని కూడా మనం పిలుచుకోవచ్చు అని చెప్తున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ value added products of fish and shellfish. Thank you.